జెరూసలం సెంటర్ ఫర్ సెక్యూరిటీ అండ్ ఫారెన్ అఫైర్స్ ద్వారా ఒక రిపోర్ట్ బయటకు వచ్చిందండి. స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ బ్లాకేడ్ తర్వాత ఐమాక్ ప్రాజెక్ట్ ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకానమిక్ కారిడార్ ఎందుకు ముఖ్యమని ప్రచురించారు. యుఏఈ, సౌదీ, ఇజ్రాయెల్, యుఎస్ఏ వంటి దేశాలకు 2022లోనే అజిత్ దోవల్ గారు హర్మూజ్ అండ్ రెడ్ సీను బైపాస్ చేయడానికి ఐమాక్ ప్రాజెక్ట్ను ప్రపోజ్ చేశారు. ఇండియాను డైరెక్ట్గా యూరోప్తో కనెక్ట్ చేసే ప్రాజెక్ట్ అది. బీఆర్ఐ ప్రాజెక్ట్కు ఆల్టర్నేటివ్ ప్రాజెక్ట్ అది. గల్ఫ్ దేశాలు ఈ ప్రాజెక్ట్ను సీరియస్గా తీసుకోలేదు. యుఎస్ఏ కూడా దీన్ని ఎక్కువగా పట్టించుకోలేదు. హర్మూజ్ బ్లాక్ అయిన తర్వాత దెబ్బకు ఐమాక్ గుర్తుకొచ్చినట్లుంది. ఇప్పుడు ఐమాక్ కావాలి అని చెప్పి గొంతు చించుకొని అరుస్తున్నారు. ఇండియా యుఏఈ ఆడబోయే గేమ్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా. జనవరి 19 యుఏఈ ప్రెసిడెంట్ ఇరాన్ యుద్ధం స్టార్ట్ అవ్వబోతోంది అని తెలుసుకొని హుటాహుటిన ఇండియాకు 3 గంటల కోసం చేరుకున్నాడు. మోడీ గారిని కలిసి వెళ్ళిపోయారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఏప్రిల్ 26, 2026 సండే హుటాహుటిన అజిత్ దోవల్ గారు అబుదాబిలోని ప్రెసిడెన్షియల్ ప్యాలెస్కు చేరుకున్నారు. హై లెవెల్ మీటింగ్లో యుఏఈ ప్రెసిడెంట్ మొహమ్మద్ బిన్ అల్ జయాన్ అండ్ యుఏఈ యొక్క నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అయిన అలీ బిన్ హమాద్ అల్ షంషీ గారిని కలిశారు. ప్రభుత్వ పెద్దలతో మీటింగ్లో కూర్చున్నారు. ఈ మీటింగ్ జరిగిన 48 గంటల తర్వాత యుఏఈ ఒక బాంబు పేల్చింది. ఒపాక్ నుండి విత్డ్రా అవుతున్నాము అని చెప్పి ప్రకటించింది. దీనికి ఐమాక్ ప్రాజెక్ట్కు మధ్య ఉన్న లింక్ ఏంటి అంటే తర్వాత చెప్తా. ఫస్ట్ ఈ యుఏఈ గురించి అర్థం చేసుకోవాలి. దోవల్ గారికి యుఏఈతో పనేంటి, ఎందుకు అబుదాబికు వెళ్ళారు అంటే భారతదేశం ప్రతిరోజు 5,000 కోట్లు $500 బిలియన్ ఖర్చు పెట్టి ఆయిల్ కొంటోంది. ఈ దరిద్రమైన యుద్ధం కారణంగా బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర $118కు చేరుకుంది. మీకు తెలుసో లేదో $10 ఖర్చు పెట్టి ఆయిల్ను బావి నుండి వెలికి తీసి $118కు అమ్ముతున్నారు. ఈ నాన్ సెన్స్ను అడ్డుకోవడానికి అజిత్ దోవల్ గారు యుఏఈకు వెళ్ళారు. ఈ వీడియోలో 100% కాంటెంట్ నాన్ సెన్స్ లేకుండా మాట్లాడుకుందాం. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హర్మూజ్, రెడ్ సీ సముద్రదారులు ఇరాన్ కంట్రోల్లో ఉన్నాయి. ఈ సముద్రదారులు బ్లాక్ అయితే ఆయిల్ సరఫరా ఆగిపోతుంది, ఆయిల్ ధరలు పెరుగుతాయి. ఇండియా బీయింగ్ ఎన్ లార్జెస్ట్ ఇంపోర్టర్ మనకు చాలా పెద్ద లాస్. ఈ హర్మూజ్ అండ్ రెడ్ సీను బైపాస్ చేయడానికి ఐమాక్ ప్రాజెక్ట్ను ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా స్టార్ట్ చేయాలి అని చెప్పే అజిత్ దోవల్ యుఏఈ దగ్గర ప్రపోజల్ పెట్టారు. బదులుగా యుఏఈ దగ్గరున్న ఆయిల్ను ఇంకా ఎక్కువగా కొంటాము అని చెప్పి హామీ ఇచ్చారు. చైనా బీఆర్ఐ ప్రాజెక్ట్కు చెక్ పెట్టాలి అంటే ఐమాక్ ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వాలి. 2023 హమాస్ ఇజ్రాయెల్పై దాడి తర్వాత ఈ ప్రాజెక్ట్ అడుగున పడింది. ఒక్క ఇటుక కూడా కట్టలేకపోయాం. చైనా కూడా కావాలనే అన్ని ప్రయత్నాలు చేస్తూ ఈ ప్రాజెక్ట్ను ఆపడానికి ట్రై చేస్తుంది. ఇక్కడ ఇండియా యుఏఈ దగ్గర ఎక్కువగా ఆయిల్ కొనడానికి సిద్ధంగా ఉంది. బట్ ఒపాక్లో ఉన్నందుకు యుఏఈ ఎక్కువగా ఆయిల్ అమ్మడానికి లేదు. ఒపాక్ అంటే ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. ఒపెక్ ప్లస్లో 22 దేశాలు ఉంటాయి. ఈ ఒపాక్కు డీఫాక్టో లీడర్ సౌదీ అరేబియా. డీఫాక్టో అంటే ఓటింగ్ లేకుండా, ఎటువంటి చట్టాలు లేకుండా సౌదీ ఒపాక్ను నడుపుతోంది. సౌదీ చెప్పినట్లే మిగతా దేశాలు నడుచుకోవాలి. ఇరాక్ నువ్వు రోజుకు 10 లక్షల బ్యారల్స్ ఆఫ్ ఆయిల్ను మాత్రమే ఉత్పత్తి చేయాలి. బ్యారల్ క్రూడ్ ఆయిల్ ధర $110 అని చెప్పి సౌదీ చెప్పినట్లే అందరూ ఆయిల్ను ఉత్పత్తి చేయాలి, అమ్మాలి అన్నమాట. సౌదీ యుఏఈతో రోజుకు 30 లక్షల బ్యారల్స్ ఆఫ్ ఆయిల్ను మాత్రమే ఉత్పత్తి చేయాలి అనే కండిషన్ పెట్టింది. సౌదీ మాత్రం రోజుకు 1 కోటి బ్యారల్ ఆయిల్ను వెలికి తీసి అమ్ముతోంది. ఈ ఒపాక్ సిండికేట్ను సౌదీ కంట్రోల్ చేయడం యుఏఈకు ఇష్టం లేదు. యుఏఈ రీసెంట్గా 12 లక్షల కోట్లు ఖర్చు పెట్టి రోజుకు 50 లక్షల బ్యారల్ క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ను, ప్రొడక్షన్ ఫెసిలిటీస్ను కట్టుకుంది. ఒపాక్లో ఉంటే రోజుకు 30 లక్షలే అమ్మాలి. ఒపాక్ వదిలేస్తే ఇష్టానుసారంగా అమ్ముకోవచ్చు అని చెప్పి యుఏఈ విత్డ్రా అయింది. ఇరాన్ యాక్చువల్లీ ఒపాక్ ఫౌండింగ్ మెంబర్ అండి. ఇక్కడ ఇరాన్ సౌదీ మాట వినకుండా ఇష్టం వచ్చినట్లు ఆయిల్ తీసి ఇష్టం వచ్చిన ధరకు చైనాకు ఆయిల్ అమ్ముతోంది. తమకు ఇష్టమైన ధరలో రోజుకు 60 లక్షలు లేదా 1 కోటి బ్యారల్స్ ఆఫ్ ఆయిల్ అమ్మడానికి యుఏఈ సిద్ధమైంది. దీనికి అజిత్ దోవల్ గారి మీటింగ్కు మధ్య లింక్ ఏంటి అంటే ఉంది. ఈ కెయాటిక్ ప్రాసెస్ అందరికీ అర్థం అవ్వడానికి ఐఎమ్ వెరీ సారీ, ఈ టోటల్ ఇష్యూను మూవీతో కంపేర్ చేస్తున్నా. పుష్ప మూవీలో మంగళం సీను సిండికేట్ ఉంటుంది. సీను కింద పుష్ప ఉంటాడు. సీను ఇచ్చే పర్సంటేజ్ నచ్చక డైరెక్ట్గా డీల్ చేసుకోవాలి అని చెప్పి మంగళం సీనుకు తెలియకుండా సిండికేట్ను బైపాస్ చేసి సీక్రెట్గా చెన్నైకు లోడ్ తీసుకెళ్లి మురుగన్కు అమ్ముతాడు పుష్ప. యుఏఈ ఎగ్జాక్ట్లీ ఇదే చేసింది. ఇక్కడ మురుగన్ ఎవరు? అజిత్ దోవల్ గారు. మంగళం సీను ఎవరు? సౌదీ అరేబియా. సిండికేట్ అంటే ఓపాక్. ఇన్ని రోజులు సౌదీ కావాలనే ప్రొడక్షన్ కట్ చేసి ఆయిల్ ప్రైజెస్ను పెంచి మనకు ఎక్కువ ధరలో ఆయిల్ అమ్మింది. పుష్ప మూవీలో కూడా మంగళం సీను తక్కువ ధరలో లోకల్ స్మగ్లర్స్తో శాండిల్వుడ్ కొని మురుగన్కు ఎక్కువ ధరలో అమ్మాడు.
అగైన్ సారీ, నేను ఎవరి ఫ్యాన్ కాదు, సింప్లిఫై చేయడానికే మూవీతో ఎక్స్ప్లెయిన్ చేశాను. యుఏఈ ఒపాక్ నుండి ఎగ్జిట్ అయితే యుఏఈ దగ్గర ఉన్న 50 లక్షల బ్యారల్స్ ఆఫ్ ఆయిల్ను ఒక పవర్ఫుల్ దేశం కొనాలి. ఒకసారి కాదు, ప్రతిరోజు కొనాలి. యుఏఈకు మార్కెట్ యాక్సెస్ ఇవ్వాలి. స్ట్రాంగ్ ఆర్మీ, స్ట్రాంగ్ నేవీ ఉన్న ఒక దేశం భరోసా ఇస్తేనే యుఏఈ సౌదీ లాంటి దేశాన్ని ఎదుర్కొని సిండికేట్ నుండి బయటికి వస్తుంది. ఆ పవర్ఫుల్ దేశం పేరే భారతదేశం. ఇప్పుడు అగైన్ ఫస్ట్ ఫ్రేమ్కు వెళ్దాం. ఏప్రిల్ 26 రోజు దోవల్ గారు యుఏఈకు ఇచ్చిన హామీ, మీరు తక్కువ ధరకు ఆయిల్ అమ్మితే మేము ప్రతిరోజు మీ దగ్గర ఆయిల్ కొంటామని చెప్పి హామీ ఇచ్చారు. ఇండియా యుఏఈ మధ్య వ్యూహాత్మకమైన సంబంధాలు అండ్ అగ్రిమెంట్స్ ఎన్నో జరిగాయి. భారత్కు రోజుకు 55 లక్షల బ్యారల్స్ ఆఫ్ ఆయిల్ కావాలి. వీఆర్ ఆయిల్ డిపెండెంట్ కంట్రీ. ఒపాక్ దేశాలతో రోజుకు 5,000 కోట్లు ఖర్చు పెట్టి ఆయిల్ కొనాలి. అది కూడా డాలర్తో కొనాలి. యుఏఈతో డైరెక్ట్గా డీల్ చేసుకుంటే 3,000 కోట్లతో డీల్ క్లోజ్ అవుతుంది. ఒపాక్ సిండికేట్ గుండాలు బ్యారెల్ $5-10 బావి నుండి తీసి షేకులు చాలా తక్కువ ధరలో ఆయిల్ను ఉత్పత్తి చేసి $118 అమ్ముతున్నారండి. దోచుకోవడం కూడా 5-10% కాదు, 200% దోచుకుంటున్నారు. ఇక్కడ నష్టపోయేది మీరు, నేను. అంటే ఈ షేకులకు మేము డబ్బులు దోచిపెడుతున్నాం. హైదరాబాద్ నుండి మొన్న బెంగళూరుకు వెళ్తే జస్ట్ పెట్రోల్కి 8,000 ఖర్చు అయింది. లిటరలీ ఇది దోచుకోవడమే. ఈ ఒపాక్ సిండికేట్ నుండి పుష్ప లాంటి యుఏఈ దేశాన్ని ఇండియా హామీ ఇచ్చి బయటికి తీసి ఇండియా అండ్ వీ షుడ్ అప్రిషియేట్ యుఏఈ. చాలా పెద్ద స్టెప్ ఇది. ఇప్పుడు మళ్ళీ జనవరి 19కు వెళ్దాం. ఇరాన్ యుఎస్ఏ చుట్టుముట్టింది. ఇక యుద్ధం అనివార్యమని తెలుసుకొని ఎంబీజెడ్ జనవరి 19 మోడీ గారిని కలిసి స్ట్రాటజిక్ డిఫెన్స్ పార్ట్నర్షిప్ చేసుకున్నారు. ఒకవేళ ఇరాన్ హర్మూజ్ను క్లోజ్ చేస్తే యుఏఈ ఎక్కువగా ఆయిల్ అమ్మడానికి లేదు, మీరు మా నుండి ఆయిల్ కొంటాము అని హామీ ఇవ్వండి అని చెప్పి హామీలు తీసుకున్నాడు ఎంబీజెడ్. దీని గురించి మన ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో ఉంది. ఇరాన్ యుద్ధం తర్వాత హర్మూజ్ను ఇరాన్ క్లోజ్ చేసింది. ఆ తర్వాత యుఎస్ఏ కూడా బ్లాక్ చేసింది. యుఏఈ ఫుజైరా పైప్ లైన్స్ ద్వారా వయా పైప్స్ క్రూడ్ ఆయిల్ను ఇప్పుడు అమ్ముతోంది. ఈ పైప్ లైన్స్కు రక్షణ కల్పించడానికి ఫుజైరా పోర్ట్లో ఉన్న షిప్స్కు, ఆయిల్ షిప్స్కు, అరేబియన్ సీ, గల్ఫ్ ఆఫ్ ఒమాన్లో యుఏఈ షిప్స్కు రక్షణ కల్పించడానికి ఇండియన్ నేవీ యొక్క సహాయాన్ని కోరడానికి ఎంబీఎస్ వచ్చాడు. ఇండియా నుండి ఆకాశ్, బ్రహ్మోస్, పినాక వంటి యుద్ధ ఆయుధాలను కొనడానికి వచ్చాడు. వ్యూహాత్మకమైన సంబంధాలు మెరుగుపరుచుకోవడానికే వచ్చారు. అసలు యుఏఈతో ఇండియాకు వచ్చే లాభం ఏంటి అంటే, ఇరాన్ యుద్ధం వల్ల $80 నుండి $118కు ఇన్ఫ్లేట్ అయింది. మనం డైరెక్ట్గా యుఏఈతో బైలాటరల్ అగ్రిమెంట్ చేసుకుంటాం కాబట్టి మనకు $60, $70 లేదా $80 కంటే ఎక్కువ ధరలో ఆయిల్ను అమ్మరు. అండ్ లాంగ్ టర్మ్లో 5 to 10 years వరకు కాంట్రాక్ట్స్ చేసుకుంటాం. యుఏఈతో మనం రూపీతో ఆయిల్ కొనబోతున్నాం. ఇది ఇండియాకు అద్భుతమైన అవకాశం. ఒపాక్ దేశాలతో ఆయిల్ కొంటే డాలర్ పెట్టే కొనాలి. బికాస్ ఆఫ్ పెట్రో డాలర్ రూల్. ప్రతిరోజు మనం డాలర్స్ ఖర్చు పెట్టి ఆయిల్ కొంటూ పోతూ ఉంటే రూపీ వాల్యూ పెరిగిపోతుంది. రూపీతో దిరంతో ట్రేడ్ చేసుకోవచ్చు. మనం యుఏఈకు రైస్ అమ్మితే యుఏఈ మనకు ఆయిల్ అమ్ముతుంది. విన్ విన్ డీల్ అండి ఇది. అజిత్ దోవల్ గారు నేషనల్ సెక్యూరిటీతో పాటు వెస్ట్ ఏషియా రాజకీయాల్లో మాస్టర్ ఈయన. దోవల్ బ్రెయిన్ చైల్డ్ పాలసీ ఏంటో తెలుసా? ఇంతకు ముందు చెప్పా కదా, ఐమాక్. ఇరాన్ ఏం చేస్తోంది? హర్మూజ్ను బ్లాక్ చేసింది. హౌతీ ద్వారా రెడ్ సీ బ్లాక్ చేస్తానంటోంది. దీనివల్ల ఆయిల్ ధరలు పెరిగిపోతున్నాయి. బట్ ఇరాన్ చైనాకు మాత్రం చీప్ రేట్స్లో ఆయిల్ అమ్ముతోంది. $118 per barrel applies to all other countries except China. మేబీ చైనా ఇరాన్ నుండి $40 per barrelకు ఆయిల్ కొంటూ ఉండవచ్చు. ఇరాన్ $5కు ఆయిల్ తీసి $40కు చైనాకు అమ్ముతోంది. ఇరాన్ ప్రాఫిట్స్లో ఉంది. హర్మూజ్ బ్లాకెట్ వల్ల రష్యా ఆయిల్ ఎక్స్పోర్ట్స్ 10 లక్షల బ్యారల్స్ ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తోంది. రష్యా ఈజ్ హ్యాపీ. ఈ బ్లాకెట్ వల్ల యూఎస్ఏ జాక్పాట్ కొట్టింది. ఇది ఎవరికి అర్థం కావడం లేదు. ఇంతకుముందు యూఎస్ఏ 40 lakhs barrels ఆఫ్ ఆయిల్ ఎక్స్పోర్ట్ చేసేది. ఇప్పుడు 50 to 60 lakhs barrels ఆఫ్ ఆయిల్ ఎక్స్పోర్ట్ చేస్తోంది. అండ్ వెనజులా నుండి కూడా 10 లక్షల బ్యారల్స్ ఆఫ్ ఆయిల్ను ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఎక్సాన్ మొబిల్, చెవరాన్ వంటి యూఎస్ఏ కంపెనీస్ లక్షల కోట్లు దుండుకుంటున్నారు. యూఎస్ఏ ఈజ్ ఆల్సో వెరీ హ్యాపీ. అన్హ్యాపీయెస్ట్ దేశం ఏదైనా ఉందా అంటే అది ఇండియానే. సో ఇండియా ఇలాంటి స్టెప్స్ తీసుకోవాలి. యుఏఈతో ఎంగేజ్ అవ్వాలి. చైనా కూడా ఇరాన్తో ఎంగేజ్ అయ్యి చీప్ రేట్స్తో ఆయిల్ కొంటోంది. సో దోవల్ గారు 2022లో రెడ్ సీ అండ్ హర్మూజ్ను బైపాస్ చేయడానికి ఐమాక్ ప్రాజెక్ట్ను ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్ట్ ముంబై వయా సీ యుఏఈను కనెక్ట్ చేస్తుంది. సౌదీ అరేబియాలో రైల్వే ట్రాక్స్ వేసి వయా ట్రైన్ జోర్డాన్ కనెక్ట్ చేస్తారు. జోర్డాన్ నుండి ఇజ్రాయెల్లో హైఫా పోర్ట్ ఉంది కదా, దాన్ని ఈ పోర్ట్ను కంట్రోల్ చేస్తున్నారు. భారత్ స్ట్రాటజిక్గానే హైఫా పోర్ట్ కొనింది. ఒకవేళ రేపు దినాన ఐమాక్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయితే హైఫాలో మెడిటరేనియన్ సీ, యూరోప్ యొక్క ట్రాన్స్షిప్మెంట్ను, ఈ విధంగా అక్కడ వ్యాపారం చేయడానికి హైఫా పోర్ట్ను కొనుక్కున్నాం.
హైఫా పోర్ట్ నుండి ఇజ్రాయెల్ నుండి డైరెక్ట్గా యూరోప్ కనెక్ట్ చేయొచ్చు. చైనా 2030 నుండి కడుతున్న BRI ప్రాజెక్ట్ ఇది ఆల్టర్నేట్ అనమాట. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే హర్మూజ్ అండ్ రెడ్ సీను ఎవడు బ్లాక్ చేసినా మనకు అవసరం లేదు, డైరెక్ట్గా మధ్య నుండి కొట్టుకొని పోవచ్చు, డైరెక్ట్ యూరోప్కు యాక్సెస్ అనమాట. ఈ ప్రాజెక్ట్ ఫినిష్ అయితే సూయజ్ కెనాల్ దారి అవసరమే లేదు. ఈ ప్రాజెక్ట్ను ఆపడానికి చైనా సర్వ ప్రయత్నాలు చేస్తోంది. ఐమాక్ ప్రాజెక్ట్లో నాట్ ఓన్లీ రూట్, దీంట్లో ఏముంటుంది అంటే UAE ఇండియా మధ్య ఎలక్ట్రిసిటీ షేరింగ్ ఉంటుంది అనమాట. UAE సోలార్ ప్యానల్స్ను కట్టుకుంది, ఇండియా దగ్గర కూడా సోలార్ ప్యానల్స్ ఉన్నాయి. ఒకవేళ ఇండియా దగ్గర అదనపు విద్యుత్ ఉంటే దాన్ని మనం వయా కేబుల్స్ UAEకు సప్లై చేస్తాం. UAE దగ్గర అదనపు విద్యుత్ ఉంటే ఆటోమేటిక్లీ ఇండియాకు సప్లై చేస్తారనమాట. ఎలక్ట్రికల్ గ్రిడ్స్ను కనెక్ట్ చేస్తారు, డేటా కేబుల్స్ను కనెక్ట్ చేస్తున్నారు. UAE గ్రీన్ హైడ్రోజన్ను అమ్మడానికి పైప్ లైన్స్ను కూడా తయారు చేస్తోంది. మనం షిప్స్ ద్వారా UAE నుండి ఆయిల్ కొనే అవసరం లేదు, మనం సముద్రం కింద పైప్ లైన్స్ను కట్టుకొని వయా పైప్స్ కూడా ఆయిల్ను LNGను ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. హర్మూజ్ రెడ్ సీను బ్లాక్ చేసి ఒకే ఒక్క ఆయుధం ఇండియా దగ్గర ఉంది. మనం UAEను, సౌదీను, ఇజ్రాయెల్ను పుష్ చేసి ఈ ప్రాజెక్ట్ కనుక కట్టుకుంటే చాలా ఫాస్ట్గా ఇది కంప్లీట్ అవుతుంది. బై ద వే సౌదీకి కూడా ఇది లాభమే. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ రెడీ అయితే సౌదీ ఒక 2030 విజన్ ఫుల్ఫిల్ అవుతుంది. సౌదీలో ఎన్నో డెవలప్మెంట్ కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి. సౌదీలో రైల్వే ట్రాక్స్ వస్తాయి, రైల్వే స్టేషన్స్ వస్తాయి. సౌదీ యొక్క ఇది కూడా పెరుగుతుంది కదా, టూరిజం. సౌదీలో మక్కా మదీనా ఉంది, ఇజ్రాయెల్లో జెరూసలం ఉంది, రైట్? అండ్ యూరోప్లో వాటికన్ సిటీ ఉంది. ముంబై నుండి మక్కా మదీనాకి వెళ్ళొచ్చు, అక్కడి నుండి జెరూసలంకి వెళ్ళొచ్చు, అక్కడి నుండి వాటికన్ సిటీకి వెళ్ళొచ్చు. అంటే టూరిజం సెంటర్ లాగా కూడా ఈ ప్రాజెక్ట్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. ఆయిల్ను ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేయొచ్చు, గ్రీన్ హైడ్రోజన్ను, LNGను, నాట్ ఈవెన్ దట్, ఈవెన్ డేటా కేబుల్స్ను కూడా ఈ ప్రాజెక్ట్లో కడుతున్నారు. అండ్ ఆల్సో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే హౌతీ, హెజ్బుల్లా, సముద్ర దొంగలు వీళ్ళెవరూ ఈ ప్రాజెక్ట్ను అడ్డుకోవడానికి లేదు. సేఫ్ లొకేషన్లో, సెంటర్లో. సూయజ్ కెనాల్లో ట్యాక్స్లు, టోల్లు కట్టే అవసరం లేదు. హార్మూజ్లో ట్యాక్స్లు, టోల్లు కట్టే అవసరం లేదు. అరేబియన్ సీ, గల్ఫ్ ఆఫ్ ఒమాన్లో ఇండియన్ నేవీ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎవరే కానీ షిప్స్ను హైజాక్ చేయడం కానీ పై అటాక్ చేయడానికి లేదు. ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే యూరోప్ యొక్క వస్తువులన్నీ ముంబై లేదా గుజరాత్ పోర్ట్స్లో ఆగుతాయి. అక్కడ నుండి మనం సౌత్ ఏషియన్ దేశాలకు అన్ని గూడ్స్ను సరఫరా చేసుకోవచ్చు. ఇంత పెద్ద గేమ్ చేంజింగ్ ప్రాజెక్ట్ను 2023లో మనం స్టార్ట్ చేయాలి అనుకున్నాము. అండ్ ఈ ప్రాజెక్ట్ను USA ఓవర్సీ చేసింది. జో బైడెన్ రంగంలో దిగి ఆ మీటింగ్ వచ్చాడు అండ్ వి విల్ ఓవర్సీ ఐమాక్ ప్రాజెక్ట్ అన్నాడు. BRI ప్రాజెక్ట్కు చెక్ పెట్టడానికే ఇంత పెద్ద ప్రాజెక్ట్ను మనం ప్రతిపాదిస్తే ఎవరూ దీన్ని సీరియస్గా తీసుకోలేదు. ఇప్పుడు హర్మూజ్ క్లోజ్ అయిన వెంటనే ఇజ్రాయలీ మీడియా, UAE మీడియా, సౌదీ అరేబియన్ మీడియా, USA మీడియా రంగంలో దిగి ఈ ప్రాజెక్ట్ ఏదో బాగానే ఉంది, ఐమాక్ ప్రాజెక్ట్ మనం ఎందుకు కట్టుకోలేదు అంటే గొంతు చించుకొని అరిచి అజిత్ దోవల్ గారు I2U2 ఐమాక్ అని చెప్పి ఈ ప్రాజెక్ట్ను ప్రపోజ్ చేస్తే తెల్లోళ్ళు పట్టించుకోలేదు. హర్మూజ్ బ్లాక్ అయింది, $118కు ఆయిల్ ధరలు పెరిగాయి. ఇప్పుడు దిస్ ఈజ్ వెరీ స్ట్రాటజిక్ ప్రాజెక్ట్, హౌ డిడ్ వి మిస్ దిస్ అని చెప్పి ఇప్పుడు ఐమాక్ ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తున్నారు. UAE OPEC నుండి విత్డ్రా అవ్వడానికి గల కారణం ఏంటి అంటే UAE ఇజ్రాయెల్తో కూడా ఎంగేజ్ అవుతోంది. ఇప్పుడు UAE అసలైన మిత్రులు ఇజ్రాయెల్, ఇండియా అని చెప్పి గ్రహించింది. మనకు మాత్రమే OPEC రూల్స్ అనమాట, ఇండియాకు మాత్రమే OPEC రూల్స్. ఇండియా మాత్రమే $1 ఫాలో అవ్వాలి, మిగతా ఎవరు ఫాలో అవ్వరు. ఈ చిల్లర పంచాయతీలని, ఈ పిల్లాట్లకు చెక్ పెట్టాలి అంటే ఐమాక్ ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వాలి. ఐమాక్ ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వాలి అంటే UAEతో ఫస్ట్ ఎంగేజ్ అవ్వాలి. కాబట్టే అజిత్ దోవల్ గారు UAEతో ఎంగేజ్ అవుతున్నారు. గేమ్ అర్థమైందా? జనవరి 19 నుండి ఏప్రిల్ 26, మే 1 ఇది గేమ్. దీని గురించి నా మరిన్ని డీటెయిల్స్ ఇస్తూనే ఉంటా. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.